chapter 5 deals with the salvation. రక్షణ ఎంత తేలిగ్గా దేవుడు సిద్ధం చేసినాడో తెలియజేస్తుంది. 6వ అధ్యాయం అయితే ఉన్న స్థలము ఇరుకు, టాక్స్ అబౌట్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. దేవుని మందిరము, సంఘము, ఇలాగ ప్రజలు వస్తున్న కాడించి తిరుకుగా ఉందో తెలియచేయబడుతుంది. 7వ అధ్యాయం టాక్స్ అబౌట్ సర్వీస్. ఇది శుభవర్తమానం గల దినము, మనము ఊరుగా ఉండనేలా. కనుక 3 అధ్యాయాలు తనివి తీరా దేవుడు ఎలీషా ద్వారా జరిగించిన ఆశ్చర్య కార్యాలు గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో 6వ అధ్యాయం శాండ్విచ్ చేయబడినట్లుగా కనిపిస్తుంది. ఈ 6వ అధ్యాయంలో మనం చదువుకున్న వృత్తాంతం క్రైస్తవ లోకానికి సుపరిచితం. ప్రవక్త పేరు ఎలీషా. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. వారికి ఉన్న స్థలం ఇరుకని, పెద్దది కట్టుకోవటానికి అవసరమైన సామాగ్రి వారి యొద్ద లేని కారణం చేత మ్రాణులతో ఒక సామాన్యమైన నివాసం లేదా ఉండు స్థలం ఏర్పాటు చేసుకోవాలని యోర్దానికి వెళ్ళారు. దాంట్లో శిష్యులు మ్రాన్ నరుగుతుండగా ఒకని గొడ్డలూడి నీళ్ళలో పడింది. అది ప్రవక్త అయిన ఎలీషాకు తెలియజేశారు. ఆయన కొమ్ము నరికి పడ్డ చోటు వేయగా ఆ గొడ్డలి తేలింది. ఎవరు గొడ్డలి పడిపోయిందో ఆ వ్యక్తి దాన్ని పట్టుకొనెను. ఇది సారాంశం. దీంట్లో మనం పడిపోయిన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉండి బయటికి బాగానే కనిపిస్తున్నాం, కానీ పడిపోయిన వారి వల్లే ఉన్నాము అన్న సంగతి మనకు పరిచయం. మీకు తెలుసు కదా, ఏలియా పైకెత్తబడిన తర్వాత ఎలీషా బాధ్యతలు తీసుకుని ప్రభు కొరకు సాగిపోతున్నాడు. ఆయన రెండంతల ఆత్మను చూసి చాలామంది యవనస్తులు ఆయనతో తర్బీదు కొరకై సేవకు వచ్చినారు. ఆయన ఒక సెమినరీ, ఒక కాలేజ్ ఓపెన్ చేసినాడు, థియలాజికల్. అలాంటి వాళ్ళు ఓపెన్ చేస్తే చీమల పుట్టు వచ్చినట్లు రారా ప్రజలు? యోర్దాను పాయలుగా చేసిన వాడు ఏలియా పైకి ఎక్కిపోతుండగా నా తండ్రి ఇశ్రాయేలీయులకు రథములను గుర్రములు నీవే కాదని కేకలేసిన వాడు, దేవుని యొక్క రెండంతల ఆత్మను పొందినవాడు, విస్తారమైన ఆస్తి కలిగిన వాడు అయినప్పటికీ అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చిన వాడు, ప్రజలను సిద్ధపరచుట కొరకై గిల్గాలులో ఒక సెమినరీ ఏర్పాటు చేశాడు. ఆయన మామూలుగా మనం అనుకున్నట్లు ఏర్పాటు చేసేటప్పుడు ఒక చిన్న సైజులో చేసినాడు, తక్కువ మంది వస్తారులే అని. పోను విపరీతంగా పెరిగిపోయారు. బహుశా ఉన్న స్థలము అసలు కూర్చోటానికి పడుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందేమో. వచ్చిన వాళ్ళందరినీ ఆయన తీసుకున్నాడు, ఎవరికి నో అడ్మిషన్ అని చెప్పలేదు. గిల్గాలులో ఏర్పాటు చేశాడు. గిల్గాలు అంటే దొర్లించబడుట. ఇశ్రాయేలీయులు యోర్దాను దాటి కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత మొదటి స్థలము గిల్గాలు. మనకు కూడా గిల్గాలు యేసు ప్రభువు యొక్క సిలువను జ్ఞాపకం చేస్తుంది. అక్కడే మన పాపాలు దొర్లించబడ్డాయి, అక్కడే మన నింద దొర్లించబడింది, అక్కడే మన అవమానం దొర్లించబడింది. కనుక ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ సెమినరీ. పాత నిబంధనలో బహుశా భక్తులు అలాగే ఏర్పాటు చేసి ఉండవచ్చు అక్కర్ని బట్టి. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసు ప్రభువు యొక్క సిలువే మన విజ్ఞాన భండాగారం. అంతటికంటే ఇంకెక్కువ ఎప్పుడు ఎక్కడ నేర్చుకోలేమంటే తప్పు కాదేమో. నేను చెప్పిన మాటలు వ్యవహారికంగా చెప్పాను. వాక్యంలో ఎక్కడుంది అని మీలో అనుమానం వస్తే 4వ అధ్యాయం 38వ వచనం, 2 Kings chapter 4 verse
38. 2 Kings chapter 4 verse 38. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగిండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివాణిని పిలిచి అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా, హీ ఈజ్ ద టీచర్. ఆయనే వారికి బోధించేవాడు. ఎవరినో ట్యూటర్స్ని పెట్టి లేకపోతే పెయిడ్ టీచర్స్ని పెట్టలేదు, ఆయనే బోధిస్తున్నాడు. మీరు ఊహించండి, అలాంటి బోధ విన్నోడు చెడిపోతాడా బాగుపడతాడా? బాగుపడతాడని మనం అనుకునే తప్పు అని 5వ అధ్యాయం రుజువు చేస్తుంది. 2వ రాజుల 5వ అధ్యాయంలో నయమాను కుష్ఠరోగంతో వచ్చినప్పుడు ఎలీషా దగ్గరికి రాకుండానే బాగా చేసి, కానీ నయమానికి ఎక్కడి నుండి వచ్చిందో ఆలోచన. ఇంత సెమినార్లో ఉన్నాడు, బహుశా సీనియర్ పర్సన్ అయింటాడు, ఆ క్లాస్ పీపుల్ లీడర్ కూడా ఏమో మనకు తెలియదు. లేకపోతే అంత తేలిగ్గా నయమాన్ దగ్గరికి వెళ్ళలేడు. ఇలా జూనియర్స్ అంతా వెళ్తారా ఏంటి? ఆయన పేరు కూడా ఇక్కడ రాయబడింది. కనుక వెళ్ళి అవసరమైంది 2 అంతలు తీసుకుని వచ్చినాడని 5వ అధ్యాయంలో రాయబడింది. ఎలీషా ఏమనుకుని ఉంటాడంటే, ఏలియా యొద్ద నుండి నేను 200 ఆత్మను పొందినాను, ఏలియా 7 అద్భుతాలు చేస్తే నేను 14 చేశాను, కనుక నా దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళంతా నాకంటే 2 అంతలు ఆత్మను పొందుతారు. వాళ్ళ 4 అంతలు అవుతుంది, ఏలియాతో పోల్చుకుంటే. నాతో పోల్చుకుంటే 2 అంతలు అవుతుంది. నేను 14 చేస్తే వాళ్ళు కనీసం 28 అన్నా చేయరా ఏంటి? నేను గిల్గాల్లో ఒకే థియలాజికల్ కాలేజీ స్థాపిస్తే, సెమినరీ స్థాపిస్తే వాళ్ళు ఇంకా ఆశ్రయపురాల మాదిరి 6 అన్నా స్థాపించరా ఏంటి అని బహుశా ఆయన అనుకున్నాడేమో. ఆయన అంచనాలు తప్పని 5వ అధ్యాయం ఇట్టే మనకు తెలియజేస్తుంది. నయమాన్ ఇలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇలాగ నయమాన్ తీసుకొని వచ్చినాడని తెలిసింది. ఎలీషా అన్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఇది సంపాదించుకోవటానికి సమయమా? ఆ నయమానికి కలిగిన కాస్త కుష్టు నీకును నీ ఇంటి వారికి నీ సంతతి తరతరములు ఉండునుగాక. వెళ్ళిపోయాడు. ఇల్లంతా కుష్ఠరోగంతో నింపబడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ సంగతి మిగతా శిష్యులు ఆ సెమినార్లో చూసింటారా లేదా? తెలిసింటారా లేదా? ఇప్పుడు మాదిరి వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా అప్పుడు లేదు. బట్ అప్పుడు నింటుంది. అప్పుడు తెలిసేది అప్పుడు తెలిసింటుంది. ఇంత తెలిసినా కూడా ఇంకా ఎలీషా దగ్గర ఉండాలని అనుకుంటారా? పొరపాటు మనం కూడా ఎప్పుడైనా పొరపాటు చేస్తే మనకు కూడా కుష్టి వచ్చేటట్టు చేస్తాడేమో ఆయన అనుకున్నారా? లేదో గ్రూప్ ఫామ్ చేసి ఏదో ఒక అవకాశం ఇచ్చిండొచ్చు కదా గెహజీకి. మరి అంత హార్ష్గా ఎందుకు బిహేవ్ చేసిండల్లా? క్షమించి వేసిండొచ్చు కదా అని అనుకునే గుంపులు ఏమైనా తయారైంటాయా? ఎన్నెన్ని గుంపులు తయారైనాయో మనకు వాక్యంలో లేదు, కానీ దిస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్. విచిత్రం ఏంటంటే, ఆయన వెళ్ళినా కూడా ఈ సెమినరీ ఫుల్గా ఉంది, ఇదేమి ఖాళీగా లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఇంకా రాబోతున్నారని బహుశా వీళ్ళు అనుకుంటుంటారు. నయమాన్ లాంటి వాడు వెళ్ళిపోయాడు కదా, ఇంకెవరైనా వస్తారంటే ఇంకా వస్తారని వీళ్ళు అనుకున్నారేమో. కనుక మేమున్న స్థలం ఇరుకుగా ఉంది, మేము వెళ్ళి మ్రాన్లు నరుక్కొని ఒక విశాలమైన స్థలము వేరొకటి ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. కనుక ఆయన్ను పర్మిషన్, అనుమతి కోరారు. చూడండి, శిష్యులు 2 రకాలు ఉంటారు. మొదటి రకం ఏంటంటే 2 Kings chapter 6 verse 2, 6వ అధ్యాయం 2వ వచనం, 2వ రాజులు. నీ సెలవైతే చాలు, నీ సెలవైతే. పర్మిషన్ సెంటర్డ్ పీపుల్. కొంతమంది మనం ఏం చేస్తామంటే ప్రభుని పర్మిషన్ అడుగుతాం. ప్రభువా నువ్వు పర్మిషన్ ఇస్తే మేము అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, మా కాలేజీ వెళ్తాం, ఊరు వెళ్తాం, ఆ ఊరు వెళ్తాం, ఈ ఊరు వెళ్తాం, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అని. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇట్స్ ఓన్లీ ఫస్ట్ మైల్. అది మొదటి మైలు మాత్రమే. శిష్యులు అలాగంటే ఆయన ఎంత మంచోడు అంటే, మామూలుగా మనం ఏదైనా బాసులు కానీ మన పైన ఉన్న వాళ్ళు కానీ మనం ఏదైనా పలానా పని చేస్తామంటే వాళ్ళు వద్దంటారు. ఎందుకని? మనం అడిగాం కనుక. అర్థమైందా మీకు? అదే మనం అడగకపోతే వాళ్ళు ఖచ్చితంగా పని చేయమని చెప్తారు. మనం అడిగాం కనుక ఈ పని చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం చేస్తే మనకేం లాభం ఉంది? ఎలీషా లాంటోడు శిష్యులు మేము వెళ్తామని అంటే, మీరు ప్రార్థన చేశారేంట్రా? నాకు ఎప్పుడన్నా ఇంతకుముందు చెప్పారా? ఒకే రోజు వెళ్తామని వచ్చారేంటి? కొంతకాలం వెయిట్ చేయండి, తర్వాత చూస్తానులేండి, ఇప్పుడు ఉన్న దాంట్లో సర్దుకోండి,
మీరు ఎందుకైనా వచ్చింది? మీకు అన్ని సుఖభోగాలు కావాలా ఏంటి? ఒకళ్ళ పక్కన ఒకళ్ళు పడుకోలేరండి ఏంటి? సర్దుకోలేరా ఏంటి? జనరల్ కంపార్ట్మెంట్ మాత్రం 2 లేరా ఏంటి? అందరు ఫస్ట్ క్లాస్ కావాలంటే అలాగొస్తుంది. ట్రైనింగ్ అంటే ఇదే, ఇక్కడే ఉండండి, మీకు ఏం వద్దులే. ఈజ్ నాట్ ఎ సాడిస్ట్ ప్రాఫిట్. ఈజ్ ఎ ప్రాఫిట్ హూ థింక్స్ కేర్స్ అబౌట్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్. తన శిష్యుల యొక్క భద్రత అంతా చూడటానికి ఆయన ఇష్టపడ్డాడు. నీ సెలవు అయితే మేము వెళ్తాం. పర్మిషన్ సెంటర్డ్ పీపుల్. ఆయన పర్మిషన్ ఇచ్చినాడు. ఇప్పుడు 2వ రకం 6వ అధ్యాయం 2 Kings chapter 6. 2 Kings chapter 6 verse 3. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా చాలు. ఇది 2వ రకం. ఆ వారందరిలో ఒకడే ప్రజెన్స్ సెంటర్డ్ డిసైపుల్. మొదటి గుంపు అంతే ఎవరు? పర్మిషన్ సెంటర్డ్. మీరు అనుమతి ఇస్తే చాలు, సెలవు ఇస్తే చాలు, మీరు ఇట్లా తల ఊపితే చాలు, ఇనిషియల్ ఇస్తే చాలు అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరిలో ఒక్కడికే ఒక ఆలోచన వచ్చింది, పవర్ఫుల్ ఆలోచన. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది అన్నట్లుగా, మీరు పర్మిషన్ ఇచ్చేది కాదు, మీరు కూడా మాతో రావాలి. ఏంటిరా నేను అంటే లెక్కలేదా? నీ మాదిరి ఏం పని లేకుండా ఉన్నాను అనుకున్నావా? ఎంత పని ఉంది, ఎన్ని ఫైల్స్ క్లియర్ చేయాలి, ఎంతమంది ఈ నయమన్ లాంటి కుష్ఠరోగులు వస్తారు, ఎంతమందిని యుద్ధానికి పంపించాలా, ఎంతమంది చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి, ఎంతమంది నయమన్ లాంటి వాళ్ళు బాగుపడాలా, ఎంతమంది గేహజీ లాంటి వాళ్ళు కూడా చెడిపోవాలి. ఇలా బహుశా ఆయన ఏం అనలేదు. మీరు ఊహిస్తారా ఎలీషా లాంటి వాడు ఇంత తేలిగ్గా యోర్దాను దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెట్లు కొడతా ఉంటే లేదా మానలు కొడుతుంటే శిష్యులు, ఆయన అక్కడ మరి ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళు ఎలా కొడుతున్నారో చూస్తున్నారో సరదాగా గడుపుతున్నాడో మనకు తెలియదు. కానీ విల్ యూ ఫైండ్ సచ్ ఎ లీజర్ టైమ్ టు స్పెండ్ విత్ హిస్ డిసైపుల్స్? ప్రజెన్స్ సెంటర్డ్ పీపుల్. ఇప్పుడు ఈ ఇద్దరిలో పర్మిషనా, ప్రజెన్స్ సెంటర్డా? మనం ఈ 2 టైపుల్లో ఏ టైప్? మన టైప్ ఇక్కడ లేదనుకుంటా. మనం పర్మిషను అడగము. ఇంక పర్మిషన్ అడగకపోతే మీరు కూడా రావండి ప్రభు మాతో పాటు, మేము కాలేజీ వెళ్తున్నాం, స్కూల్ వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం అని పిలిచేది ఇంకెక్కడ ఉంటుంది? అసలు అది 2వ మైలు. మొదటి మైలే లేకపోతే 2వ మైలు ఎలాగొస్తుంది? మొదటి చెంపే లేకపోతే 2వ చెంప ఎలాగొస్తుంది? కనుక ఈయన దగ్గర ఉన్న వాళ్ళు నేర్చుకున్నారు. బైబిల్లో రాయబడిన 3వ వచనం 2 Kings chapter 6 verse 3. నాలుగో వచనం వారితో కూడా పోయాను. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రైజ్ ఇట్ ఈస్. వారితో కూడా పోయాను. ఎవరితో? పనిచేసే వాళ్ళతో. ఎవరితో? విశాల స్థలం కావాలనుకునే వారితో. ఎవరితో? కోరిన వారితో. ఇప్పుడు నిజంగా ఆ స్థలంలో మీరు ఉంటే వెళ్తారా వెళ్ళరా? ఒక 10 మంది ఉన్నారు. 10 మంది మేము వెళ్ళి ఇక్కడ ఒక పని చేసుకుని వస్తామన్నారు. దాంట్లో ఒక్కడు మాత్రం అన్నాడు మీరు కూడా రండి బ్రదర్ అని లేదా రండి అంకుల్ అని. మీరు వెళ్తారా వెళ్ళరా? వెళ్ళరు. ఎందుకంటే వీ యూజువల్లీ గో ఆఫ్టర్ ద ఒపీనియన్ ఆఫ్ మెజారిటీ, నాట్ మైనారిటీ. 9 మంది రమ్మని పిలిచినారు అనుకో, ఇంతమంది పిలుస్తున్నారు అని ఏం చేయాలి, మిస్ కాలేము కదా, ఇంకా తప్పదు, అందరు కావాలి మనకాడు. ఒకడు పిలిస్తే ఏంట్రా నేను ఒక్కడే కనిపించానా ఏంటి, వాళ్ళందరూ పిలవట్లేదు నువ్వే పిలుస్తున్నావు ఏంటి, వెళ్ళి పని చేసుకునండి అని మనం పంపించుంటాం. బట్ హియర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ హూ గోస్ ఆఫ్టర్ ద ఒపీనియన్ ఆఫ్ మైనారిటీ, నాట్ మెజారిటీ. I do believe that this spirit was captured from Moses. బహుశా మైనారిటీ అభిప్రాయం గుండా వెళ్ళాలి, వాళ్ళ దైవికమైన వాడు అనే సంగతి ఎలీషా బహుశా మోషే యొద్ద నుండి తీసుకున్నాడేమో. ఎందుకంటే మోషే 12 మంది వేగుల వారిని పంపిస్తే మెజారిటీ 10 మంది ఏం చెప్పారు, అయ్యో అసలు మనం వెళ్ళలేమండి, వాళ్ళు ఉన్నత దేహాలు చాలా కష్టం, మనం ఎక్కడ ఉండేదే మంచిదని 10 మంది చెప్పేశారు. ఒకళ్ళు 2 కాలేబు యెహోషువలు మాత్రమే ఏం చెప్పారు, మనం ఖచ్చితంగా వెళ్తాం అక్కడ ఉంటామని. ఈ 10 మంది చెప్పింది నమ్ముతాం, 2 చెప్పింది నమ్ముతామా? ఏ ట్రూ లీడర్ విల్ ఆల్వేస్ believe the opinion of majority, but here is a spiritual leader who believes the majority opinion of a minority. Here is a spiritual prophet who believes the opinion of a minority. ఒక్కడు పిలిస్తేనే వెళ్ళాడు.
ఒకవేళ మనమైతే ఏమనుకుంటాం, నువ్వు ఒకడు పిలుస్తున్నారా, మీరంతా నా గ్రూప్ అనుకుంటారు, వాళ్ళంతా వేరే అనుకుంటుంటారు, ఇవన్నీ ఎందుకులే రాజకీయాలు, నువ్వు ఒక్కడే వెళ్ళి రావాలి, కావాలంటే నేను ప్రార్థన చేస్తాను, నీకు నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది, కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా. చూస్తే వాళ్ళకి కడుపు మండుతుంది నన్ను లేదు. బహుశా నేను అనుకుంటా, ఎవడైతే పిలిచినాడో ఈయన్ని వానగొడ్డలే పడిపోయింది మన ఇళ్ళలోకి. ఎందుకంటే ముందే సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అట్లేమైనా పనిచేసిందేమో. అందుకని మీరు నాతో కూడా రావాలన్నాడు. వారితో కూడా వెళ్ళాను. ఇది మన పరిస్థితి కూడా అంతే. ఆయన మనతో కూడా వచ్చే ప్రభు. ఎలీషా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన దగ్గర మనం చేరి వచ్చిన వాళ్ళందరూ గిల్గాల్ దగ్గర ఎలాగున్నారో మనం కూడా శిలువ దగ్గరికి చేరి వచ్చినాం. ఆయన రక్తం ద్వారా కొనబడిన వారం, కడగబడిన వారం, ఆయన రక్తాన్ని బట్టి విమోచించబడిన దేవుని సంఘముగా మనం చేరి వచ్చినాం. మనకున్న పరిస్థితులు, ఎరుకు, ఇవన్నీ కొన్నిసార్లు మనం అనుమతి తీసుకొని పనిచేస్తుండొచ్చు. కొన్నిసార్లు ప్రభువా మీరే మాతో కూడా రెండని పిలిచి పనిచేస్తుండొచ్చు. మెచ్చుకు ఆయన నిరాకరించేవాడు కాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని. ఆయన యుద్ధకు వచ్చేవారిని ఏ మాత్రమును త్రోసివేయడని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. లూకా 25:15 చెప్పబడింది. 24:15 లూక్ చాప్టర్ 24:15 జీసస్ డ్రీవ్ హిమ్సెల్ఫ్ అండ్ వాక్ విత్ దెమ్. యేసు తానే వచ్చి వారితో కూడా నడిచెను. ప్రభు మనతో పాటు ఈ సంవత్సరం అంతా వచ్చినాడు. ఆయన వారితో వెళ్ళాను. 365 రోజులు మనతో వచ్చినాడు. 12 మాసాలు మనతో వచ్చినాడు. 52 వారాలు మనతో వచ్చినాడు. సంవత్సరం అంతా మనతో వచ్చినాడు. ఎలీషా వచ్చినాడని గొడ్డలు నీళ్ళు పడుకోకుండా ఉండలేదు. యేసుప్రభు ఉన్నాడని ధ్వనిలో సముద్రంలో అలలు చేరలేకుండా ఉండలేదు. యేసుప్రభు ప్రేమిస్తున్నాడని మరియ, మార్తా, లాజరు వాళ్ళ ఇంట్లో లాజరుకు జబ్బ చేయకుండా చనిపోకుండా ఉండలేదు. యేసుప్రభు ఉంటే అలాగ జరుగుతుంది అని మనం అనుకుంటాం. మరి ఉంటే కూడా జరిగిందిగా. ఎలీషా ఉంటే కూడా జరిగిందిగా. యేసుప్రభు ఉన్న కనాను వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందిగా. ఉన్న కూడా అయిపోయిందిగా. ఉంటే కూడా అయిపోద్దా? ఎలీషా ఉన్న ఇలాగ జరుగుతుందా? యేసున్న ఇలాగ జరుగుతుందా? జరగటానికి అవకాశం ఉంది. అయితే దాంట్లో నుండి దేవుడు అద్భుతాలు చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఈ గొడ్డల యొక్క 5 లక్షణాలు రాయబడ్డాయి. కానీ సమయాన్ని బట్టి నేను 2, 3 మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. వారి యోర్దాను దగ్గర రాణులు నరుకుతుండగా ఈ శిష్యులు ఎంత పేదవాళ్ళు అంటే పాపము. వాళ్ళకి ఎవరు కట్టెలు తెచ్చేవాళ్ళు లేరు, గిఫ్ట్లు తెచ్చేవాళ్ళు లేరు, రాళ్ళు తెచ్చేవాళ్ళు, రప్పలు తెచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆశ్చర్యం అవుతుంది. కొంతమంది ప్రార్థన చేస్తే మార్బుల్ తెచ్చినామంటారు, ఏసీలు తెచ్చినామంటారు, అది తెచ్చినామంటారు, ఇది తెచ్చినామంటారు. మరి వీళ్ళు ప్రార్థన ఎవరికో పనిచేస్తుంది, వీళ్ళకి పనిచేయదా ఏంటి? నాకు ఇది ఆశ్చర్యం అవుతుంది కదా. కొంతమంది చెప్తుంటారు, మేము ఎక్కడైనా వెళ్తే అబ్బా దేవుడు వీళ్ళకి ఇన్ని చేస్తున్నాడే, మేము ఇంత చేస్తున్నాం, మాకు ఒకటి కూడా చేయట్లేదే అన్నట్లు మాకు అనిపిస్తుంది. బ్రదర్, ఇది ఎట్లా జరిగిందో తెలుసా? అసలు వాళ్ళు చెప్తే మాకు అనిపిస్తుంది వాళ్ళ స్టేజ్ మీద ఉండే నేను కింద ఉండాల్సింది, అది మిస్ మ్యాచ్ అయింది ఏంటి అని. మేము ప్రార్థన చేస్తుంటే ఇట్లే బ్రదర్ వచ్చి కొంతమంది లక్షలు గిఫ్ట్ ఇచ్చిపోయారు బ్రదర్. మేము ప్రార్థన చేస్తుంటే కొంతమంది ఫోన్లో అడిగి ఫోన్ చేసి ఫోన్పేలు ఇచ్చారు. మేము ప్రార్థన చేస్తుంటే కొంతమంది మేము స్థలం ఇస్తాం, మీరు మందిరం కట్టుకోండి అని చెప్పారు బ్రదర్. ఇలాంటివి చెప్తుంటే అబ్బా ఇది భక్సింగ్ గారి దినాల్లో మాదిరి ఉంది, ఈ దినాల్లో కూడా కొంతమంది అని అనిపిస్తూ ఉంది. మరి మాకు ఎలాగుంటుంది? మేము వెళ్ళిపోతూ ఉంటే మా డబ్బులు అయిపోతున్నట్లుంటాయి, మా పర్సు కొట్టేస్తారు ఎవరో ఒకరు దొంగలు. అంత డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది. ఇదేంటి వాళ్ళకొక రకంగా జరుగుతుంది, మాకొక రకంగా జరుగుతుంది ఏంటి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పాలి. నయమానిక కుష్ఠరోగాన్ని కనీసం చూడకుండా, దగ్గరికి రాకుండా, చేగుడు పెట్టకుండా వెళ్ళి యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునిగిపోయా అని చెప్పిన ప్రవక్త మునిగిన తర్వాత పసిపిల్లవాని దేహం వల్లే మార్చే సామర్థ్యం కలిగిన ఎలీషా ఒక్క ఇల్లు కట్టలేడా? చెప్పండి. కట్టలేడా? కట్టగలడా? ఇప్పుడు ఒకవేళ కట్టడం, ఆయన ప్రార్థన చేయడం ఎందుకు అనుకున్నాడు అనుకో. ఒక్కసారి నయమాన్ వచ్చింటాడు. నయమాన్ ఒక్కడే రాడు కదా, ఆయన మంది మార్బల్యం అంతా వస్తుంది. ఆయన విఐపిగా ఎంఐపి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, సైన్యాధిపతి, సిరియా దేశానికి పరాక్రమవంతుడు, ఒక్కడే రాడు కదా, రథాలతో వచ్చినాడంట. ఆయన కోపం కూడా ఏంటంటే ప్రోటోకాల్ పాటించలేదు ఎలీషా అని. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్, కమాండర్ ఇన్ చీఫ్ వచ్చిన తర్వాత వచ్చారండి, కూర్చోండి, బాగున్నారు, మీరు రాజుగారు ఎలాగున్నారు, ఎప్పటి మీకు ఇది వస్తుందండి అని కొన్ని మాటలు మాట్లాడితే అదే ఔషధం అంటారు కదా.
మరి అలాంటి ఔషధం ఏం పని చేయకున్నట్లే ఉంది. ఆయన నేరుగా ఎవరు వచ్చినారు నయమానా వెళ్ళి స్నానం చెప్పి ఒకసారి 7 సార్లు మునుగమని చెప్పి యోర్దాను దగ్గరికి అనేటప్పటికి వచ్చి ఆ మాటలు చెప్తాడు. ఏంటి మా దగ్గరికి రాకుండా అలాగే చెప్పేస్తున్నాడు, అసలు ఆయన ముఖం ఎలాగుందో చూస్తాం, అసలు మనిషి ఉన్నాడా, ఊరికి డూప్ చేస్తున్నారా? ఇలా అంటాడు. ఆయన బాగా ఇన్ని కానుకలు తీసుకొని బండెడు తీసుకొని వచ్చినాడు, తీసుకోండి అని. ఇప్పుడు ఎలీషా చెప్పొచ్చు కదా ఏమని, మేమేం తీసుకునిలే, మా పిల్లలందరికీ ఉన్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది, ఒకటి కట్టించిపోవాలంటే ఎలాంటిది కట్టిస్తాడో మీరు ఊహించండి, ఎంత పెద్దది కట్టిస్తాడో మీరు ఊహించండి. ఈ రాండ్లు నరికేది కట్టిస్తాడా? సొలొమోను వల్లే దేవదారు వృక్షాలని హీరాము దగ్గర నుండి తెప్పించి పాలరతి భవంతి వల్లే అందమైన స్కూల్ కట్టిస్తాడా? కట్టాడా? మరి ఎందుకు అడగలే? చెప్పరేంటి? కడుపేద స్థితిలో తనతో ఉన్నవారున్నారు, గొప్ప వాళ్ళంతా వస్తున్నారు, చూస్తున్నారు, ఏమైనా చేయటానికి చేయించుకోవటానికి ముందుకు రావచ్చు కదా. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రవక్త నయమాన్ వచ్చినా కూడా చూడటానికి రాని ప్రవక్త ఇప్పుడు కట్టెలు నరకటానికి వెళ్ళాడు. అంటే హ్యూమిలిటీ, ఎంత తగ్గింప. యోర్దాను పాయలుగా చేసిన ప్రవక్త ఇప్పుడు యోర్దాను దగ్గరికి వచ్చాడు. ఏలియా దేవుడు ఎక్కడా అని దుప్పుడు పట్టుకొని ఒక్కసారిగా యోర్దాను మీద కొట్టి దాన్ని పాయలుగా చేసిన వాడు ఇప్పుడు అదే యోర్దాను దగ్గరికి వచ్చినాడు. ఇది మన యేసు ప్రభు యొక్క దైవ తగ్గింపును జ్ఞాపకం చేస్తుంది. ఫిలిప్పీ 2లో చెప్పబడింది కదా, ఆయన దేవుని కుమారుడయుండి దేవునితో సమానముగా విడిచిపెట్టుకోవడానికి వాక్యం నుంచి దాసుడిగా రిక్తుడిగా మనిషిని పోలికను పుట్టి రిక్తుడిగా చేయబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించారు. ఆయన ఆజ్ఞాపిస్తే కార్యాలు జరగవా? ఆయన మాట సెలవిస్తే జరగవా? అంతకుముందు జరిగాయి కదా. మాట సెలవిస్తే రోగులు బాగుపడ్డారు, చనిపోయిన వారు లేపబడ్డారు, ఎన్ని అద్భుతాలు చెప్పనలేవు కానీ అన్ని సరిగా. కానీ మనల్ని ప్రేమించి ఆ ప్రవక్త మన కొరకే ఉండటానికి వచ్చినట్లుగా ముంగుర్తుగా సూచనగా ఎలీషా తన శిష్యులతో పాటు యోర్దాను దగ్గరికి వెళ్ళాడంటే తప్ప. అక్కడ వాళ్ళు పని చేస్తుండగా ఆ గొడ్డలి దూలములు నరికేటప్పుడు ఒక్కోటి నరకాల. ఎంత మంచి ట్రైనింగ్ కదా. కొంతమంది అనుకునింటారేమో, నయమాన్ వచ్చిండు కదరా, మనం వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ఈయన అడగడు, మనల్ని అడిగినీడు, ఆయన తిండు, మనల్ని తిన్నాడు. ఆఫీసులో క్యాప్షన్లు ఇవే కదా, ఆయన తిండు, మనల్ని తిన్నాడు, అదే సమస్య. కనుక ఈయన అడగడు, అడిగేవాళ్ళని కూడా అడగనీడు. మనమే వచ్చే కష్టాలు ఈ కొద్దిసేపులో మనం ప్రార్థన చేసుకుంటుంటాం కదా, సువార్తకి వెళ్తుంటాం కదా, అబ్బా భలే ప్రార్థన చేసినారు, భలే సువార్తకి వెళ్ళినారు, ఇది కూడా అవసరమే. ఇప్పుడు ఆ గొడ్డలి ఊడిపడింది. ఎంత పేదోళ్ళు అంటే మీరు ఊహించండి. ఇక్కడ గొడ్డలు ఎవరైనా అరువు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? బైబిల్ అరువు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు బైబిల్ లేదు, మీరు బైబిల్ ఇవ్వండి మీ బైబిల్ అని. ఒక వాటర్ బాటిల్ అరువు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? అంటే దే ఆర్ పూరర్ దెన్ వాట్ వీఆర్ టుడే. అలాంటి వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? ఎలీషా దగ్గర ఉన్నారు. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఎంత పేదరికంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి కూడా కూలీలను పెట్టుకోలేరు. లేకపోతే అంత స్తోమత ఉంటే చెప్పింటారు కదా, ఓ కాంట్రాక్టర్కి మీ పదాల్లో చెప్పాలంటే ఒక బిల్డర్కి ఇస్తారు కదా. ఒక బిల్డర్కి ఇచ్చి మాకు ఇట్టు కట్టాలి, అట్టు కట్టాలంటే బిల్ అంతా నయమానికి పంపించని అప్పుడు చెప్పినా కూడా నయమానికి పంపిస్తారు. నయమాన్ అరే ఇప్పుడు పంపించారు ఏంటి, అప్పుడు అడగకుండా అస్సలు నోరు కూడా మాట ఎత్తేవాడు కాదు, ఎప్పుడుకో కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు. అలాంటిది వారే కష్టపడ్డారు, వారే ప్రయాసపడ్డారు, ఎంత కడు పేదరికంలో ఉన్నారు. ఈ పేదరికంలో వాళ్ళకి గొడ్డలు కూడా లేదంటే గొడ్డలు కూడా ఎవరితోనే అరవ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయన కేకలేసాడు, ఫాలన్ యాక్స్, పడిపోయిన గొడ్డలి. ఆ గొడ్డలి అయింది కాదు. ఆ గొడ్డలి ఏం జ్ఞాపకం చేస్తుంది? మన క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవ సాక్ష్యాన్ని, క్రీస్తు యొక్క మనస్సును. అది మందు కాదు, ఆయన యొద్ద నుండి వచ్చింది. ఇది మీ వలన కలిగినది దేవుని వరమే. అది లేకపోతే అక్కడ పని జరగదు. అది మనం పొందినాం, వెళ్ళి పని చేసుకుంటున్నాం. పని చేయమని చెప్పినాడు ప్రభువారు.
ఫిలిప్పీ పత్రికలు చెప్పబడింది కదా, వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రమ్బ్లింగ్. భయంతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగనీయండి. కనుక మనం ఇప్పుడు పని చేసుకుంటున్నాం ఆ రక్షణతోన. ఏమైపోయిందంటే ఉన్నట్టుండది పడిపోయింది. ఒకళ్ళదే పడిపోయింది, మిగతా వారిదంతా బాగానే ఉంది. బహుశా ఆ ఎవరి గొడ్డలు అయితే పడిపోయిందో ఆ వ్యక్తి ఎలీషాని పిలిచినాడేమో, నువ్వు మాతో కూడా రావాలి అని. పడిపోయిన తర్వాత ఎంత బాధ వేసిందంటే ఆ బాధ తెచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. మంది సొంతంగా ₹1 యూజ్ అండ్ త్రో పెన్ను పోతేనే పెన్ను పోయింది. అదేం పార్కర్ మాదిరి ట్రై చేస్తారు. యూజ్ అండ్ త్రో ₹10 పెన్ను. అదే తెచ్చుకునే గొడ్డలంటే మళ్ళీ వాళ్ళకి గొడ్డలు కొనియటానికి కూడా డబ్బులు లేవు. కొనియకపోతే ఏమంటారు, ప్రతి వాళ్ళకి మనం చులకను కదా, మీరు అక్కడ మందిరంకి పోతారు, ఎబ్రోన్ ఫెలోషిప్ అంట, తీసుకునేది వాపసీరు, అన్నీ మీ దగ్గర పెట్టుకుంటారు, మీరు వాడుకొని అమ్ముకొని పోగొట్టిపోయిందని చెప్తారు. ఇట్లా మాట్లాడేవాడు. అది నిజంగా పోగొట్టిపోయినా కూడా మన వాళ్ళని ఏమంటారంటే అమ్ముకొని పోగొట్టుకున్నాను అని చెప్తున్నారు. ఆ మాటలన్నీ కలిసి వేస్తే దేవుడి మీదకి ఎందుకు పోతారు? నన్ను తిట్టండి, ఎంతసేపు ఉన్నా. ఎబ్రోన్ ఫెలోషిప్ మీదకి ఎందుకు పోతారు? భక్సింగ్ గారి పేరు మీద ఎందుకు? నన్ను తిట్టండి, వాళ్ళని తిట్టేవాళ్ళు ఉంటే అని మనం అన్నా కూడా వాళ్ళు వినరు. ఎందుకంటే అక్కడ తింటేనే మనకి ఇక్కడ సూర్యుడు ఉంటుందని వాళ్ళకి తెలుసు. మనల్ని తింటే సూర్యుడు అన్నది, నువ్వు అట్లా అంటాడు ఇట్లా అంటాడు, అది పర్వాలేదు అనుకోమొస్తే. కానీ మీరు బైబిల్ పట్టుకొని మందిరానికి పోతారు, ఎబ్రోన్ సహవాసం అంటారు, భక్సింగ్ గారు అంటారంటేనే ఇంక మనకి కింద స్లోగా అప్పుడు మనకు తెలుస్తుంది ఇది పడిపోతుందా లేదా అని. నరికే వాళ్ళకి తెలుస్తుంది, చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే తెలుస్తుంది. దగ్గరికి వచ్చింది రే పడిపోతుంది రే గట్టిగా చేసుకో దీన్ని అని ఒకళ్ళు పక్కన వాళ్ళు చెప్తారు. మరి అంత కేర్లెస్గా నరికేవా? లేకపోతే ఒకేసారి పెద్ద దెబ్బ వేస్తే పడిపోయింది, ఎలాగ పడిపోయింది. కానీ ఎలీషా ఒక్క పళ్ళంత మాట కూడా అనలేదు. నీకు అంత నిర్లక్ష్యం ఏంట్రా? అసలు నువ్వు ట్రైనింగ్ పనికిరా, ఎక్కడి నుండి వెళ్ళిపో. నీకు గొడవలు వేస్ట్, నీ మనిషి వేస్ట్, ఇంతకాలం నీకు భోజనం పెట్టింది వేస్ట్. అసలు నీ వల్ల ఒకరికి స్థలం కూడా వేస్ట్ అయిపోద్ది గిల్గాల్ సెమినార్లో. కనుక యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద మినిస్ట్రీ అని పంపించలేదు. అది ఎక్కడ పడింది? వేర్ డిడ్ ఇట్ ఫాల్? వాడు ఆ స్థలం చూపించగా ఆయన కొమ్ము వేసాను. కొమ్ము అంటే బ్రాంచ్. ఆ బ్రాంచి, ఆ కొమ్ము ఏంటి? యేసుప్రభు యొక్క సిలువ. యేసుప్రభు వారు మన కొరకు నిలుకమ్మ అడ్డుకమ్మ మీద వేలాడబడే దృశ్యం. ఆ సిలువ ఏం చేస్తుందంటే ఎంత నీళ్ళలో మునిగిపోయినా సరే మనిషిని బయటికి తీసుకుని వస్తుంది. నీళ్లు లోకాన్ని పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. మనం ఎంత లోపలికి వెళ్ళినా సరే మనల్ని బయటికి తీసుకుని వచ్చేది గజ ఈతగాళ్ళు కాదు, మనల్ని బయటికి తీసుకుని వచ్చేది ఈతకర్రలు కాదు, మనల్ని బయటికి తీసుకుని వచ్చేది థర్మోకోల్ లాంటివి కాదు, మనల్ని బయటికి తీసుకుని వచ్చేది యంత్ర సామాగ్రి కాదు, ఒక చిన్న కొమ్మ. యేసుప్రభు యొక్క శిలువ దృశ్యం అదే. ఇప్పుడు ప్రభు మన ఎదురు నుండి ఏం కోరుతున్నాడంటే ఎక్కడ పడిపోయింది అది మనం చెప్పగలం. ఎక్కడన్నా పడిపోయినానేమో నువ్వే చూసుకో అని చెప్పలే ఆయన. మనం ఈశ్వరులకు ప్రభుత్వం అంటాం, ప్రభు ఎక్కడైనా పడిపోయింటే క్షమించు ప్రభు అని. ఎక్కడైనా బాగుంటే కదా పడిపోవటానికి. నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా మీకు తెలుగు? ఎక్కడ అరికాలు మొదలుకొని నండిత దాకా యెషయా 1వ అధ్యాయంలో చెప్పబడింది. యెషయా 1వ అధ్యాయం సువార్తలో మనం వాడతాం. సువార్త మనకది, బయట కాదు. అరికాలు మొదలుకొని నండిత దాకా స్వస్థత కొంచెమైనా లేదు, ఇంకా పచ్చి పుండ్లు గాయాలు గీయాలు అన్నీ చెప్తున్నాయి. ఎవరికది? అది దేవుని ప్రజలైన వారికి. మనం సువార్తలో చెప్పే ప్రతి మాట మొదట మనకే, రోమపత్రిక కూడా మనకే. కానీ మనం దాన్నే ఇచ్చి చెప్తుంటాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరని. అది ఎవరు? మనమే. పాపం వల్ల వచ్చి జీతం మాడం అది ఎవరికి? మనకే. అన్నీ మొదట మనకి అప్లై చేసుకొని తర్వాత ప్రభువుని ఎరగని వారి కొరకు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వచ్చిన మనము, ఆయన మనతో కూడా వచ్చినాడు ఈ సంవత్సరం అంతా. నువ్వు మాతో కూడా రావాలను. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఉంటే ఏం పొరపాట్లు జరగవే అని మనం అనుకుంటాం. ఆయన ఉంటే ఎందుకు నాకు నిరుద్యోగం, ఎందుకు మా ఆయన చనిపోతాడు, ఎందుకు మా ఆవిడ చనిపోతుంది, ఎందుకు మా ఇంట్లో వాళ్ళు చనిపోయారు, ఎందుకే మా ఉద్యోగాలు పోయినాయి, ఎందుకే మా కష్టాలు వచ్చినాయి, ఎందుకు మా గొడ్డెలు పడిపోయింది. అది భూమి మీద పడిపోతే మనమే ఏరుకుంటాం. మనకు తేలిక తీసుకురావడం. అది ఎక్కడ పడిపోయింది? నీళ్ళలో పడిపోయింది. ఇంక వస్తుందనే నమ్మకం సాధారణంగా ఉండదు. ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ బ్యాక్ అగైన్ దిస్. మన మొబైల్ ఫోన్ నీళ్ళలో పడిపోయింది. అది నీళ్ళంటే బకెట్ నీళ్ళు కాదు, నదిలోని పడిపోయింది అనుకోండి. ఏంటి కృష్ణానో గోదావరిలోనూ నీ మొబైల్ ఫోన్ పడేసావు అనుకో, నీకు దొరుకుతుందనే పర్సంటేజ్ శాతం ఎంత?
జీరో కూడా కాదు, మైనస్. దొరికినా కూడా అది ఇంకేం ఉపయోగపడదు. కనుక ఎట్లుంటుందంటే, మీకు భవిష్యత్తు తెలియదు అనుకుంటా, ఈ నదుల్లో ప్రవాహ వేగం ఎక్కువ ఉంటుంది కనుక మనకు నీళ్ళే కనిపిస్తాయి. నీటిలో సెడిమెంట్ ఉంటుంది. సెడిమెంట్ అంటే ఇసుక. అది వచ్చి ఏం చేస్తుంది అంటే వెంటనే కప్పేస్తుంది. అది మనకు తెలియదు కింద ప్రాసెస్. మనం పైన చూసి అబ్బా నీళ్ళు ఎట్టొస్తున్నాయి, ఇది ఇక్కడ తాగుతుంది అక్కడ తగులుతుందంట. కింద దాంతోపాటు వండు అంటాం కదా, ఇసుక, అదంతా వచ్చి ఊరికి అట్లా కప్పేసిపోతుంటుంది. ఎక్కడ పడింది కూడా తెలియదు, క్షణంలో కూడా తెలియదు. అలాగే చనిపోయిన తర్వాత చాలామంది అలాగే మట్టిలో కూరుకొని పోతారు. ఎందుకని తెలియదు. వాళ్ళు ఫ్లోట్ అవుతున్నారు కనుక తెలుస్తుంది. వాళ్ళు ఫ్లోట్ కాకపోతే కిందే ఉంటారు. ఈ గొడ్డలు కూడా అలాగ కప్పించబడాలి. ఇది యోర్దాన్ నది పైనుండి కిందకు ప్రవహిస్తూనే ఉంటుంది. నీళ్లు హెర్మోన్ కొండల్లో నుండి దిగి వస్తాయి. అలాంటి దాంట్లో దేవుడు తిరిగి లేపినాడు. మనల్ని కూడా ఆయన తిరిగి లేవాలని కోరుతున్నాడు. ప్రభువా, నా క్రైస్తవత్వంలో చాలా చోట్ల పడిపోయాను. బాగానే నువ్వు చాలా తక్కువ, విస్మంతేమో, నువ్వు మాతోనే వచ్చినావు, మాతోనే ఉన్నావు. కానీ పడిపోయి నీ గొడ్డలాంటి జీవితం, పడిపోయిన నా సాక్ష్యం, పడిపోయిన నా జీవితం నాకు నేను తెచ్చుకోలేదు. ఈ శిష్యుడు తానే దూకి తీసుకురాలేదు, తన ఎఫర్ట్స్ ఏం పెట్టుకోలేదు. మనమైతే ఏం చేస్తాము, కొంత హంగామా చేస్తాం, హైరాణ మాదిరి చేస్తాం. ఇంకో మాటలో చెప్పాలంటే కొంత ఏదో మనం ప్రయత్నం చేసినట్లు, వీలు కానట్లు ప్రొజెక్షన్ ఇస్తాం. మనకి ఎక్కువ ఈ ఎగ్జిబిషన్లు, ప్రొజెక్షన్లు ఎక్కువ ఉంటాయి. ఆయన హెల్ప్లెస్గా ఉన్నాడు. అయ్యో నా ఏలినవాడా, నా గొడ్డలి పడిపోయింది అంటే ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ హెల్ప్ టు ఫ్లోట్ దిస్ యాక్స్ హెడ్. మిగతా శిష్యులు కూడా చెప్పలేదు. మొట్టమొదటి మామూలుగా ఏం చెప్తాం, వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, రే నా గొడ్డలు పడిపోయింది, నీది కొద్దిగీరా అని. నూనె అయిపోయిన వాళ్ళు అలాగే చెప్పారు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మా నూనె అయిపోయింది కొద్దిగా ఇచ్చేయకపోయారా అని. కానీ వీటి నా గొడ్డలు అయిపోయిందిరా, ఎవరికి చెప్పొద్దు. ఎలీషా అంకుల్కి అస్సలే చెప్పొద్దు. నువ్వు అరవ తీసుకుని వచ్చినా మేనేజ్ చేస్తున్నావు వాడికి ఎలా ఉంటే. ఇవన్నీ మనం వాడే పద్ధతులు. మేనేజ్ చేస్తాంలే, ఈ గొడ్డలు వాడికి ఇస్తాం, వాడిని వీడికి ఇస్తాం, తర్వాత ఇస్తామని చెప్తాంలే, తర్వాత వాడు మర్చిపోతారులే, కావాలంటే బెదిరిస్తాలే, నీకు కూడా కుష్ఠరోగం రావాలా ఏంటి? ఇచ్చింది అడుగుతున్నావు, మందనికి ఇచ్చినావు అనుకో, మాకు మళ్ళీ అవసరం ఉంటుంది అనుకో. ఇవన్నీ ఎన్నో చెప్తామేమో. అబ్బో, బట్ ఇంటి సిన్సియర్ హంబుల్ పీపుల్ దే ఆర్ పీపుల్ ఆఫ్ ఎక్సెప్షనల్ ఇంటెగ్రిటీ. అందుకే దేవుడు వారి విశ్వాసాన్ని కనపరిచిన వాడు చెయ్యి పెట్టి దానిని పట్టుకున్నాను. ఏం పట్టుకోవాలా? కలిగిన దానిని పట్టుకో. నిత్య జీవను పట్టుకొనడి, రక్షణను పట్టుకొనడి, నీతి కిరీటము పట్టుకొనడి, ఆత్మీయమైన జీవితాన్ని పట్టుకొనండి, విడిచిపెట్టొద్దు. ఎన్నోసార్లు మనం పట్టుకోకుండా విడిచిపెట్టినా అది ఇంపాసిబుల్, జరగదు. హ్యావ్ యు ఎవర్ సీన్ ఐరన్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్స్? సైన్స్ చదువుకునే వాళ్ళు మీకు తెలుసు, ఇనుము నీళ్ళలో పడిపోయిందంటే తేలుతుందా లేదా అని పిల్లలను కూడా అడిగినాను, తేలదు. మరి ఇప్పుడు తేలుతుంది. ఏమైంది అది? ఇనుము ఐరన్ హ్యాస్ కన్వర్టెడ్ ఉంటే థర్మకోల్, అంతేనా? తేలాలంటే ఏం కావాలి? థర్మకోల్ అయితేనే తేలుతుంది, ఐరన్ అయితే తేలదు, సీసం అయితే తేలదు. మరి ఇప్పుడు ఈ ఇనుము ఏమైపోయింది? థర్మకోల్ మాదిరి అయిపోయింది. దేవుడు అలాగే దాన్ని మార్చేసినాడు. కానీ అది పట్టుకుంటే తీరు ఏమైపోయింది? మళ్ళా గొడ్డలుగానే కనిపిస్తుంది. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి తిరిగి మన మిత్రులకు, మన సాక్ష్యం, మన గొడ్డలి, మన క్రైస్తవ జీవితం కనపడేటట్లుగా దేవుడు చేయాలని కోరుతున్నాడు. ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు ఓడిపోయాం, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయాం. ఆయన ఎలీషా కంటే గొప్పవాడు. ఎలీషా అయితే కొమ్ము నరికేశాడు, ఆ దేవుడైతే తానే ఆ కొమ్ము అయిన యేసుని భూమి మీదకి పంపించినాడు. బైబిల్లో రాయబడింది, 53లో అతను నలుగొట్టుట యెహోవాకు ఇష్టం. ప్రభు సన్నిధిలో మనం చేరి మన గొడ్డలి, మన జీవితం, క్రైస్తవ జీవితం పడిపోయిన స్థానాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి తిరిగి ముందుకు సాగిపోయినట్లుగా మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రభు అలాగ మనకు సహాయం చేయను గాక.